స్ట్రాంగ్గా ఉంటే ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది, పిల్లలు స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి మదర్స్తో ఒకసారి ఇంటరాక్ట్ చేద్దాం. మీరు ఆల్రెడీ మీ అమ్మాయినా చదువుతుందా? చెప్పండి ఒకసారి మీ పేరు, మీ అమ్మాయి ఏ ఇయర్లో ఉంది చెప్పండి. నా పేరు లక్ష్మి, మా పాప చరిష్మా 4th ఇయర్ చదువుతుంది. చరిష్మా, మీరు కూడా చరిష్మా లాగే ఉన్నారండి. ఎలా అనిపిస్తుంది మీకు మీ అమ్మాయిని చూస్తుంటే? ఒకప్పుడు మీ చిన్నప్పుడు ఎక్కువ విమెన్ ఎడ్యుకేషన్ అంటే చాలా వెనకడిగేశారు కదా, ఇప్పుడు మీ అమ్మాయిని చదివిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? గ్రేట్గా ఫీల్ అవుతున్నా మేడం. అంటే తను మొదటి నుంచి చదువుకోవాలి అట్లా బాగా ఇంట్రెస్ట్. మీకు ఎంతమంది పిల్లలు? ఒక పాపే అండి. ఒక్క పాపని చూడండి, హాస్టల్లో పెట్టారా? మరి ఏమనిపించింది మీకు ఫస్ట్ ఇయర్లో పంపించినప్పుడు? నేను ఎవ్రీ మంత్ వెళ్తా మేడం. ఎవ్రీ మంత్ వెళ్తా, ఎవరైనా వెళ్తాం. మా అమ్మాయిని కూడా రాయచూరులో చేర్పించాం. మేము ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ కూడా విజిట్ చేసేవాళ్ళం. అలా కాదు, ఫస్ట్ టైం ఇంట్లోంచి అమ్మాయిని హాస్టల్కి పంపిస్తుంటే మీ మనోభావాలు ఏంటి చెప్పండి. చాలా పెయిన్ఫుల్ మేడం కదా, ఇప్పటికీ కూడా. కానీ వాళ్ళ గ్రోత్ చూస్తుంటే హ్యాపీనెస్ అనిపిస్తుంది కదండి. ఇంకొక విషయం చెప్పండి, రేపొద్దున చరిష్మా ఒక గ్లోబల్ లీడర్ అవుతుంది, అమెరికాలోనో ఆస్ట్రేలియానో ఉద్యోగం వచ్చేస్తుంది, అప్పుడు ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? హ్యాపీగా ఫీల్ అవుతా మేడం. పంపించేస్తారుగా? పంపిస్తాను మేడం. కంగ్రాచులేషన్స్ అండి, గట్టిగా క్లాప్స్ కొట్టండి ఆవిడకి నిజంగా. ఎందుకంటే +2 అయిపోయిన తర్వాత నుంచే ఇంకా పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ అంటూ హాస్టల్స్కి వేరే కాలేజెస్కి వెళ్ళిపోతుంటారు. అక్కడి నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనుకుంటూ వేరే కంట్రీస్కి వెళ్ళిపోతుంటారు. ఇక మన వేలు వదిలేసినట్టే. కానీ ఒకటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుందామండి, దగ్గరే ఉన్నామా, దగ్గరగా ఉన్నామా. ఖండాంతరాల్లో ఉన్నా సరే మన పిల్లలు మనకి దగ్గరే ఉంటే చాలండి. ఊరికే పక్కపక్కన ఉండగానే సరిపోదు, దగ్గరే ఉంటే చాలు. వాళ్ళ మనసు మన దగ్గరగా ఉంటే వాళ్ళ గ్రోత్ చూసి మనం ఆనందించవచ్చు కదండి. ఓకే, మీ పేరు చెప్పమ్మా. రాధిక అంటే సంజన మా పాప పేరు. 4th ఇయర్. బాగానే అనిపిస్తుంది, బాగానే అనిపిస్తుంది మేడం. తనలో గ్రోత్ అప్పటికి ఇప్పటికి ఒకలాగే ఉంది, అన్ని వదిలేసి ఉండలేకపోతుంది. నేను అదే పొజిషన్కి అదే బాగా చదవాలనేసి ఒకటే గోల్ మేడం. బాగానే ఉంది మేడం, కైట్కి వెళ్ళాక బాగానే ఉంది. ఉమెన్స్లోనే అంత ఇదిగా ఉండడం నుంచి బాగానే ఉంది. అదే కొంచెం పర్వాలేదు, కానీ సిగ్గు ఎక్కువ కాదండి. ఇప్పుడు ఇప్పటికి కూడా ఇంకా బెంగగా ఉందంటే, సంజనకి రేపొద్దున తనకి అమెరికాలోనో ప్లేస్మెంట్ వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు? జాబ్ పరంగా అయితే పంపిస్తాను, తను ఉండలేదు నా వల్ల. అది లేదు సంజన ఉంటానని చెప్పు, ఇప్పుడు ఉంటానని చెప్పు, గట్టిగా చెప్పు. నీకేం బెంగలేదమ్మా, నేను చూసుకుంటా, ఎంత హ్యాపీగా వెళ్ళిపోతా అమెరికా అని చెప్పేసి. ఆవిడ నువ్వు ఉండలేవని ఆవిడ బెంగపడుతున్నారు, ఆవిడకి బెంగ కాదు. ఉంటావు కదా, అలా కాదమ్మా. అదే నేను చెప్పేది, ఆ స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు టువర్డ్స్ దట్ గోల్ వర్క్ చేయాలంటే, ఏముంది నాకు అక్కర్లేదు నేను పెళ్లి చేసుకుంటా ఇండియాలోనే ఉంటా అంటే ఎవడేమనడు. కానీ నా గోల్ అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు మాత్రం డీవియేట్ అవ్వద్దు. దే విల్ బి వెరీ హ్యాపీ. ఇప్పుడు అలాగే అంటారు, కానీ నువ్వు ఒక పొజిషన్కి వచ్చి మా అమ్మాయి అని చెప్పి ఒక CEO అని చెప్పుకున్నప్పుడు వాళ్ళు పడే సంతోషం అంతా ఇంత కదా. అలాగే పిల్లలు పేరెంట్స్ని మాత్రం మర్చిపోవద్దు. ఆ నిచ్చెన కింద ఫస్ట్ పెట్టిన ఆ లెగ్ని మాత్రం మర్చిపోవద్దు. ఎంత హైట్కి వచ్చినా సరే కింద నిచ్చెన పట్టుకున్న తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసుకుంటే, ఎంతో అడ్జస్ట్ చేసుకుంటే మనం ఈ స్థితికి వచ్చామని చెప్పి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికైనా. అమ్మ మీరు చెప్పండి. నా పేరు ఆశ అండి. ఆశా గారు, మీ ఆశ ఏంటో చెప్పండి. మా అబ్బాయి వినీత్ సాయి కుమార్ అండి. ఇంటర్ అయింది, ఇంజనీరింగ్లో జాయిన్ చేస్తున్నాను. ఇంటర్ అయింది, ఇంజనీరింగ్. మీ అబ్బాయి పేరు చెప్పండి. వినీత్ సాయి కుమార్. ఇందాక వచ్చావు కదా, తనకి ఇంజనీరింగ్ చేయాలని ఉందా? ఉన్నదండి. కనుక్కున్నారా? ఎంతమంది పిల్లలు? 3 బాబులు. ఇతను చిన్న, ఈయన రోల్ మోడల్ అవ్వాలి రేపొద్దున. నువ్వే గ్లోబల్ లీడర్ అవ్వాలి, అప్పుడు మీ తమ్ముళ్ళు ఇద్దరికి ఇన్స్పిరేషన్ అవుతావు కదా. ఓకే, ఇప్పుడు మరి తను వెళ్ళిపోవాలి అంటే పంపిస్తాను, హాస్టల్కి పంపిస్తారు. రేపొద్దున అదే ఉంటుందండి. ఫోన్ చేసి అమ్మా ఐ మిస్ యూ అంటాడు, అప్పుడేం చేస్తారు? వెళ్తాం. అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని స్ట్రాంగ్గా తయారు చేద్దామని ట్రై చేస్తున్నాను. ఉంటాడు. వాళ్ళే మీకు ఆదర్శం. అమ్మాయిలనే పంపించలేదు, అబ్బాయిని పంపించడానికి ఏంటి కదా ఆశ గారు? ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఖచ్చితంగా తను ప్రూవ్ చేస్తాడండి, ఎందుకంటే ఎల్డెస్ట్ రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇందాక సార్ చెప్పినట్టు పవర్ లైస్ ఇన్ రెస్పాన్సిబిలిటీ కదా.
నువ్వు పవర్ఫుల్గా ఉంటే, నువ్వు రెస్పాన్సిబుల్గా ఉంటేనే నీకు పవర్ వస్తుంది. అండ్ నిన్ను చూసిన ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఒక రోల్ మోడల్గా తీసుకుని ఎదుగుతారు. కంగ్రాచులేషన్స్ అండి. మీరు అమ్మా. వెంకటలక్ష్మి, పాప థర్డ్ ఇయర్, ఇప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చింది. బాగానే ఉంది మ్యామ్. ఎనీ కంప్లైంట్స్ ఏమి ఉండవు మ్యామ్, ఏమి ఉండవు. తను ఫస్ట్ నుండి హాస్టల్ బాగానే చదువుకుంటుంది. జాహ్నవి థర్డ్ ఇయరా? వెరీ గుడ్. ఏంటి నీ గోల్ ఏంటి అసలు? నేను సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ చిన్న అంటే స్టార్టింగ్ నుంచి ఏదైనా స్టార్ట్అప్ స్టార్ట్ చేసి తర్వాత పెద్దగా చేయాలనుకుంటున్నాను. ఎస్. కంగ్రాచులేషన్స్. ఎంత కాన్ఫిడెంట్గా చెప్పింది చూడండి. నేను ఒక చోట ఉద్యోగం చేయడం ఏంటి, నేనే 10 మందికి ఉద్యోగం ఇస్తాను అని చెప్పింది జాహ్నవి. కంగ్రాచులేషన్స్, నువ్వు నా దారిలో ఉన్నావు. ఓకే అండి. వెంకటలక్ష్మి గారు, చాలా హ్యాపీగా అనిపిస్తున్నా మీ అమ్మాయిని చూస్తే. ఎంతమంది పిల్లలు మీకు? 2 అమ్మాయిలా? బాబు ఏం చదువుతున్నాడు? 10th వచ్చాడు. తనకి ముందు ఉంది ఇంకా 10th. ఒకటి ఏడి చదువుకుంటాడు. వెరీ గుడ్. చదువుతో పాటు ఐ రిక్వెస్ట్, బాగా చదువుతారు అంటే ఒక మార్క్సే కాదు, జీవితాన్ని కూడా చదువుతారు అన్న కాన్ఫిడెన్స్. అమ్మ, అన్ని సబ్జెక్ట్స్తో పాటు, గేమ్స్తో పాటు, కల్చరల్తో పాటు విలువలు అన్నీ ఉండేట్టుగా చూసుకోండి. అండ్ ఒక్కసారి వీళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ కొట్టండి. కంగ్రాచులేషన్స్ టు ఆల్ దోస్ హూ ఆర్ ఆల్ సక్సెస్ఫుల్లీ వాళ్ళ జర్నీలో ఉన్న కైట్ స్టూడెంట్స్కి కంగ్రాచులేషన్స్. అలాగే ఇప్పుడు చేరబోతున్న వాళ్ళకి ఆల్ ద వెరీ బెస్ట్. పేరెంట్స్, చిల్డ్రన్ అందరూ కూడా చక్కటి కమ్యూనికేషన్తో ఫ్యామిలీ దట్ టాక్స్ టుగెదర్ విల్ వాక్ టుగెదర్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళతో ఒకళ్ళు కమ్యూనికేట్ చేసుకోండి, ప్రాపర్ బాండింగ్ డెవలప్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ.